ఆర్టీఓ కోవూరు వారితో డిపో మేనేజర్ వెళ్ళి డిస్కస్ చేస్తున్నాం. దాని గురించి యాక్చువల్లీ కొన్ని బస్సెస్ అన్న మనం ఆపరేట్ చేద్దాం అనుకున్నాం. Meanwhile, there is a representation from Rajahmundry MLA also. అన్ని బస్సెస్ మరి నుంచి ఆపరేట్ చేస్తే ప్రస్తుతం అయితే అది ఆర్ఎంపీ ఒకసారి విజిట్ చేసి ఆ లొకేషన్ స్ట్రెంగ్త్ ఎంత వరకు పర్మిట్ చేస్తుంది, ఏ వెహికల్స్ వరకు వెళ్ళాలో చూసుకుంటే వీ కెన్ అలౌ. అంటే పల్లెవేలు బస్సులు వితౌట్ క్యారియర్ వెళ్ళాలని మనం ప్లాన్ చేసి గంట సేపు పెట్టాం మేడం. యాక్చువల్ గా ఇప్పుడు కొన్ని మనకి బస్సెస్ ఏసీ బస్సెస్ నైట్ వెళ్తాయి కదా, వారికి కావాలి మనకి. గంటస్ కూడా ఈ ఎవరికైనా ఉద్దేశం పడిపోయి మేడం రైల్వే వాళ్ళు చేస్తారు కానీ వాగం మేడం. బస్సులు మాత్రం వెళ్ళేటట్టుగా హెవీ వెహికల్స్. మరి ఇప్పుడు ఈ సమావేశాన్ని ఇంత చక్కగా నిర్వహించిన కలెక్టర్ గారికి ముఖ్యంగా అభినందనలు. ఎందుకంటే ఇతరు ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ఈ 3 జిల్లాల్లో నేను ఉంటాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెట్టారు. చాలా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి హెడ్ తీసుకొచ్చి ఇంట్రాక్షన్ చేయడం అనేది చాలా చక్కటి పరిణామం. మరి ముఖ్యంగా లోకల్ బాడీ ఇప్పుడు వచ్చిన నూతన శాసనసభ్యులు చాలా అన్నింటినీ బాగా పరిశీలన చేసి చక్కటి అవగాహన పెట్టుకుని వారు వెళ్తారు, ముందుకెళ్తారు. మరి వారంటే వారు మనకి మంత్రివర్గం ఉండడం, వారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ముందుకెళ్తూ భావిస్తుంటూ యాజ్ ఎమ్మెల్సీగా నేను ఎప్పుడూ కూడా మీ అందరికీ కూడా ఒక నిర్మాణాత్మక సూచన ఇస్తూ అందరికి తోడ్పాటు చేస్తాను తెలియజేస్తాను. బస్సులు ఎట్లా మీకు పైనుంచి వెళ్ళిపోతుంటే నేను మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే లోన్ ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారండి. లేదంటే కొవ్వూరు నుంచి లోన్కి వచ్చి 1 కిలోమీటర్ ఉన్నది, లోన్కి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళేటట్టుగా ప్రతి 1 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ ఉంటుందని చెప్తే లోన్ ఉన్నటువంటి ప్రయాణికులు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. లోన్ ఉన్న ప్రయాణికులు ఇబ్బంది పడతారు అనుకున్నప్పుడు రోడ్ మీద కాకుండా ఫ్లైట్ వెళ్ళిపోతే బెటర్. అలాగే ఇష్యూ, ఎందుకంటే అది చిన్న గోదావరిగా పిలువబడే ప్రాంతం. దాంట్లో హౌసింగ్ ఇచ్చారు, ఎలా ఇచ్చారన్నది అర్థం కాని పరిస్థితి. హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, తర్వాత మనం ఫీల్ చేద్దాం అనుకున్నాం. ఓవర్ ది టైం అది రిలీఫ్ వచ్చింది, పట్టాలు ఇవ్వాలి. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ లో చాలా స్కామ్ జరిగింది. అది మనం ఎవరో చెప్పిన అవసరం లేదు, గత ఆ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులే చెప్పిన పరిస్థితి. దాని మీద తప్పకుండా మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ప్రజాధనం, ఆబా హౌస్ ఎవరికి ఇవ్వాల. సో 1.5 year మనం వారికి ఇవ్వకుండా జాప్యం చేయడం వల్ల 1.5 year వారికి ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంకర్స్ వారికి నోటీస్ సర్వ్ చేసి మీరు ఇది కట్టకపోతే మేము జప్తు చేస్తాం అంటున్నారు. సో వీరు చేసిన తప్పు అయితే ఎవరు లేదు, లబ్ధిదారులు ఎక్కడ ఏమి తప్పు చేయలేదు. మనం ఎప్పుడు ఇస్తే వాళ్ళు దిగుతారు. మనం ఇవ్వకపోవడం వల్ల జరిగిన జాప్యం వల్ల ఇప్పుడు బ్యాంకర్స్ వాళ్ళని వేధిస్తా ఉన్నారు. ఇది ఇట్స్ ఎ పాలసీ మ్యాటర్. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకర్ సైడ్ ఒత్తిడి వస్తుంది, మన బ్యాంకర్స్ మీరు ఆగండి అని అంటే వారికి ఎన్పిఎస్ ఇష్యూ ఉంటుంది, వారు క్లియర్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఇది గవర్నమెంట్ పాలసీగా తీసుకోవాలి కాబట్టి ఇది కొద్దిగా మనం గవర్నమెంట్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలా డైరీ వల్ల ఇంకా పర్సన్ కూడా రాత్రి సీరియస్ గా పెట్టకపోతే రామవరం పిహెచ్సిలో కూడా సేమ్ ప్రాబ్లమ్, వాటర్ లేదు. నిన్న మనం విజిట్ చేసా, రీసెంట్ కట్టిన బిల్డింగ్ 1000 మందికి అది ఇది వస్తుంది. 67 lakhs వచ్చింది మేడం జిఆర్ కాలనీ స్కామ్ అది. అది కొంచెం అది మా మీదకి వస్తుంది. యాక్చువల్గా అసలు మనం వచ్చింది, మేము వచ్చింది అంతా కలిసి ఇంకా 2 months కూడా కాలేదు. మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి further they requested for 1 month. So within the 1 month, if they are not able, and will అది 45 days టైం వచ్చారు. సేమ్ వే కొవ్వూరు డిపో నుండి రాజమండ్రి నుండి భీమోల్ మీదుగా దొండపూడికి వెళ్ళే బస్సు అది ఆపేసినట్టున్నారు. లేదు మ్యామ్, యాక్చువల్గా కొవ్వూరు నుంచి ఆపరేట్ అయ్యేది. ఇప్పుడు మరి దానికి వాళ్ళ కనెక్షన్, ఎందుకంటే సాధారణంగా ఎంపీ పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి the MP will reflect on the same issues which will be raised by the MLAs. కనుక ముందుకు వారికి అవకాశం ఇచ్చారు. గోపాలపురం చూసినట్లయితే రోడ్స్ చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనపడుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఈ కెనాల్ రోడ్ ఒకటి, there is so much that we need to do.
అండ్ సిమిలర్లీ ఏంటంటే ఇప్పుడు ఇందాక వారు ఏదైతే అంశం రేజ్ చేశారు డిపార్ట్మెంట్స్ మధ్యన కోఆర్డినేషన్ అనేది, ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ పర్టికులర్లీ 2027వ సంవత్సరం మనకు వచ్చేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ కోఆర్డినేషన్ లేకుండా మనం పని చేయలేము అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పుష్కరాల్ని ఒక అవకాశంగా తీసుకుంటూ రాజమండ్రి జిల్లాని మనం ఏ విధంగా వీ కెన్ అప్గ్రేడ్ ఇట్ అనేది మనకి ఇది ఒక మంచి అవకాశం యాక్చువల్లీ. బికాస్ ఫండ్స్ ఫ్లో ఉంటుంది మనకి, అండ్ ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు. డ్రింకింగ్ వాటర్ చాలా వరకు పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి పెరిఫరల్ ఏరియాస్ అయితే అసలు డ్రింకింగ్ వాటరే ఇన్ఫ్లుయెన్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ టు ది రివర్ గోదావరి. వాటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సర్వేస్ ప్రకారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ట్రాఫిక్ ఆల్రెడీ కంజెస్టెడ్ గా ఉంటుంది మనకి. మోర్ పర్టికులర్లీ రాజమండ్రి సిటీ టౌన్ ని చూసినట్లయితే డీకంజెషన్ ని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ మేడం ఇఫ్ యూ కెన్ R&D NHAI PDs ఉంటారు వారు, if they can do a comprehensive study of the traffic in Rajahmundry and give us a solution to it, a permanent solution, one ways, traffic signals, ఇతరత్ర రౌండ్ టర్నర్స్, ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టి మేబీ బ్రిడ్జెస్ హియర్ అండ్ దేర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వగలిగినట్లయితే దిస్ ఇస్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఫ్యూచర్ లైక్ ఐ సెడ్ 2027. అండ్ అందరి అంచనా ఏంటంటే 5 కోట్ల మంది పిల్గ్రిమ్స్ వస్తారు అనేటువంటి అంచనా మనకు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడో ఒక చిన్న ఆందోళన, మనం అంత కేటర్ చేయగలం అనేది. సో ఆ ట్రాఫిక్ ని మనం దృష్టిలో పెట్టుకుని వాట్ కెన్ బి డన్. అదేవిధంగా కమిషనర్ గారితో కూడా ఈ ఘాట్ల అప్గ్రేడేషన్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, లేకపోతే సీమ్లెస్ ఘాట్ కనెక్టివిటీ లైక్ వి సా ఇన్ అదర్ స్టేట్స్, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరం ఒక 4-5 months లో ఒక రిపోర్ట్ తోటి వీ కెన్ బి రెడీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మేలు చేయడమే రాజకీయ లక్ష్యం అనేటువంటి మాటతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముఖ్యులు అందరం కలిసి ఒక సరికొత్త ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో ఒక పక్కన సంక్షేమాన్ని, మరో పక్కన అభివృద్ధిని సమపాళలో రంగరించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనకి మన జిల్లా వరకు కూడా మనందరం ఏ రకంగా దానికి ఆసటగా నిలబడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం ఇది. ఈ సమావేశం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ అందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి ఒక తాటి మీద నిలబడి జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలి రాబోయే రోజుల్లో అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి అందరూ అఫీషియల్స్ తోటి పూర్తి స్థాయిలో అందరం కలిసి ముందుకు వెళ్దాం అనేటువంటి మాట చెప్పడం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతోటి విధానపరమైన నిర్ణయాలు మనం పైన తీసుకుంటామో వాటిని క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళేలా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టింది. ఇది ఒక మంచి సాంప్రదాయంగా రాబోయే రోజుల్లో అఫీషియల్స్, పొలిటీషియన్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి మొత్తంగా మనం అభివృద్ధి ధ్యేయంగా ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి దాని మీదే దృష్టి కేంద్రీకరించాం. నియోజకవర్గాల స్థాయిలో కొన్ని సమస్యలు చాలా కాలంగా పేరుకుపోయి ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారానికి ఒక పక్కన మాట్లాడుకుంటూనే మరో పక్కన వీటికంటే విస్తృతమైనటువంటి స్థాయిలో, వీటికంటే మ్యాక్రో లెవెల్లో ఒక ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరింత విరివిగా మనం కలవటం, ఎక్కువ సమయాల్లో మనం ఎక్కువ సార్లు కలిసి ఈ విషయాలన్నింటినీ చర్చించి తద్వారా ఒక పరిష్కార మార్గాన్ని చూపించి మనం ఈ జిల్లాకి మంచి చేయాలనేటువంటి ఆలోచనని వాళ్ళని కూడా జరిగింది. ఇది ఒక మర్యాదపూర్వకమైన సుహృద్భావ వాతావరణంలో జరిగినటువంటి ఒక సామరస్యపూర్వక మీటింగ్. దీంట్లో అందరం మాట్లాడుకున్నాం, అందరం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం, అందరం కలిసి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని నిర్ణయించుకుని ఆ దీక్షతోటి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సమయం. శాండ్ పాలసీ అవన్నీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిన రోజుకి వివరంగా చెప్పేశారు. అది
ఉచిత ఇసుక అనేటువంటి ఆలోచన. అదేవిధంగా ఇవాళకి అందరూ చూసే రైతు బజార్లలో చాలా తక్కువ ధరలకి బియ్యం కానీ కంది పప్పు కానీ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఇతరతర కాయగూరల విషయంలో కూడా ఇందాక చెప్పడం జరిగింది. వాటిని కూడా తక్కువ ధరలకు ఇచ్చి వాటిని నియంత్రించి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలనేటువంటి జరిగింది. అవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అఫీషియల్స్, పొలిటీషియన్స్ అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన కోసం పెట్టుకున్నటువంటి మీటింగ్. ఇందులో విడివిడిగా మీరు చెప్పినట్టు శాండ్ కానీ మరొకటి సమస్యలు అనేక రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి ఒకసారి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడైనా చిన్న ఇబ్బందులు వస్తే మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ వాటి మీద చర్చించుకుంటాం, ఏ రకంగా ప్రజలకు మంచి చేయాలో ఆలోచించుకుంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ టైం ఏం చేయాలనేటువంటి తప్పనిసరిగా చేస్తాం. ఈ ప్రాధాన్యత మీకు అందరు ఎమ్మెల్యేలతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. మీకు మొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకున్నది ఎమ్మెల్యేలందరూ కూడా వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కదా. అవి రోడ్లు కానివ్వండి, ఆర్టీసీ బస్సులు కానివ్వండి, లేకపోతే ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఇరిగేషన్ ప్రధానంగా ఇరిగేషన్ కానివ్వండి, ఇటువంటి అభివృద్ధి అంశాలన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ ఏదైతే అధికారులు వచ్చారో వాళ్ళు దానికి సరైనటువంటి సమాచారం కూడా అందించడం జరిగింది. ఎక్కడైనా ఒక ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బందిని ఏ రకంగా పరిష్కరించవచ్చు అనేటువంటి విషయంలో కూడా ఒక చర్చ జరిగింది. ఇక రాబోయే రోజుల్లో ఇవాళ ఇనీషియల్ మీటింగ్ కనుక ఈ విషయాలన్నీ ఇలా ఉన్నాయి, వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం అనేటువంటిది, ఆ యాక్షన్ తీసుకున్న తర్వాత సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతుంది అనేది రాబోయే రోజుల్లో నెమ్మదిగా బయటకు వస్తుంది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల కింద మార్చారన్నారు, అది ప్రక్రియ మొదలైందా? రైతు సేవా కేంద్రం ఆ ప్రక్రియ మొదలైందా లేదా ఏంటి? ఏమన్నా ప్రక్రియ మొదలైంది. ఈ జిల్లాలో ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ రైతు సేవా కేంద్రాలకు సంబంధించిన వారు కూడా చెప్పింది ఏంటంటే అన్నీ కూడా వితిన్ నో టైం చేయగలుగుతున్నాం. మనం ఎప్పుడు ఏర్పడ్డాం జూన్ 13 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ రకమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ప్రభుత్వం చాలా వేగవంతంగా ఉంది. దానికి కారణం ఏంటంటే చాలా అనుభవశీలైనటువంటి ముఖ్యమంత్రి గారు ఉండడం, అదేవిధంగా మంచి చేయాలని ఆలోచన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల సాధ్యపడుతుంది. రాబోయే రోజుల్లో మీరే మార్పు చూస్తారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా గమనిస్తారు. నూతనంగా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు సమన్వయంతో ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక పరిచయ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొన్నారు. గౌరవ మంత్రివర్యులు చైర్ చేయడం జరిగింది. జిల్లా అధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు. జిల్లా అధికారులు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళ ద్వారా ఏ విధంగా నిర్వహణ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి ఇమీడియట్గా ఎదురైన సమస్యల గురించి చెప్పారు. దాంతో పాటుగా లాంగ్ రన్లో ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ అలానే జిల్లా డెవలప్మెంట్కి తీసుకోవాల్సిన చర్యలు, మరీ ముఖ్యంగా పుష్కరాల్లో అందరూ కూడా కలిసి ఈస్ట్ గోదావరిగా ఎలా పనిచేయాలి అని ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులందరూ కూడా ఈ రిమార్క్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నారు. సో వాళ్ళ పరిధిలో ఉన్నవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయబడుతుంది. అది కాకుండా ఏదైతే గవర్నమెంట్ స్థాయికి సీనియర్ అధికారుల స్థాయికి తీసుకెళ్లాల్సి ఉందో అలా ప్రాసెస్ చేయడం కూడా జరుగుతుంది. సో నౌ ఆన్వర్డ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలానే అఫీషియల్స్ ఇద్దరు కలిసి సమన్వయంతో టీమ్ ఈస్ట్ గోదావరిగా వర్క్ చేస్తుంది. ఈస్ట్ గోదావరి జిల్లాని ప్రగతి పథంలో నడపడానికి అందరూ కృషి చేయాలి అనే ఒక ఆశయంతో ఈ మీటింగ్ మొట్టమొదటిసారిగా కండక్ట్ చేయడం జరిగింది. ఇలాంటి మీటింగ్స్ కొనసాగిస్తూ ఆ ఆశయాన్ని సాధించడానికి జిల్లా అధికారులు అందరి తరఫున కూడా కృషి చేస్తాము అని తెలియజేస్తున్నాం.